హాయ్ ఫ్రెండ్, నమస్తే. ప్రముఖ యూట్యూబర్, సంచలన యూట్యూబర్ నాన్ వేస్ అయితే మరోసారి అయితే మీ ముందుకు వచ్చాడు. అదేంటంటే సూపర్ టాపిక్తో మళ్ళీ ఆయన ఒకటే ఎంచుకుంటున్నాడు. ఆయనకి ఎప్పుడు డబ్బులు అవసరం అయితే ఇండియాలో ట్రెండింగ్ టాపిక్, అలాగే ఏది వైరల్ అయితే ఆ టాపిక్ ఎంచుకుంటున్నాడు. లక్షలు అయితే సంపాదిస్తున్నాడు. ఆయనకి ఆల్రెడీ దాదాపుగా 24 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ ఒక్కొక్క సబ్స్క్రైబ్ చూసినా చాలు ఒక వీడియోకి ఆయనకి ₹1,00,000 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటంటే మూవీ రివ్యూస్ ఇచ్చేవారు, అలాగే ఫేమస్ అయిన యూట్యూబర్స్, మీరు మారండ్రా బాబు, మారండ్రా బాబు, మీరు లేకపోతే మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి కానీ, హీరోస్ నుంచి కానీ కేసులు వేయబడతాయి. నేను చెప్తే విన్నారా? ఇప్పుడు బార్బర్ అనే వ్యక్తికి కేసులు పడ్డాయి చూడండి అనుకుని బత్తాయిలు బత్తాయిలు అంటూ తెగ హల్చల్ చేస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే బార్బెలో ఏ సినిమా రిలీజ్ అయినా, అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా, కంటెంట్ ఉన్న కంటెంట్ లేకపోయినా అతను సినిమాకి అయితే నెగిటివ్ రివ్యూ ఇస్తాడు. దేవరా కానీ, పుష్ప కానీ, కల్కి కానీ, ఏ సినిమా చూసుకున్నా సరే, మన శంకర వరప్రసాద్ కానీ ఏది చూసినా సరే ఆయన నెగిటివ్ రివ్యూ ఇస్తాడు. అందుకే ఈ సంక్రాంతికి విడుదలైన 4 సినిమాలు అయితే, ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ 4 సినిమాలు నిర్మాతలు అయితే అతని పైన కేసు వేయడం జరిగింది. ఒక కేసు కాదు, 7 కేసులు అయితే వేయడం జరిగింది. ఆ 7 కేసుల చుట్టూ ఆయన సతమతం అయ్యి నానా ఇబ్బందులు అయితే పడుతున్నాడు. మనకి తెలుగు ఇండస్ట్రీలో ఐదుగురు యూట్యూబర్స్ అయితే మూవీ రివ్యూస్ అయితే ఫేమస్ అయ్యారు. అది ఎవరంటే బార్బెలు, మహిదరు, నెక్స్ట్ పూల చొక్క, రాగాడి, ఏ సొలు న్యూస్ అయినా చెప్పే రావణం. వీళ్ళు 5 అయితే మూవీ రివ్యూస్ పరంగా ఫేమస్. ఇప్పుడు రాగాడి ఇలాంటి కేసులే ఆయన పైన కొన్ని చేశారు. వేసిన తర్వాత ఇక ఇలాంటి న్యూస్ చెప్పను, తెలంగాణలో జనరల్ న్యూస్ మంచి మంచి టాపిక్స్ ఎంచుకుంటాను, మరి ఈ న్యూస్ చెప్పనని ఆయన అయితే సైడ్ అవ్వడం జరిగింది. అలాగే మహిదర్ దర్ఫీ అనే చిన్న షాప్ పెట్టడం జరిగింది. ఆ షాప్లో లాస్లు వచ్చాయి. ఆయన కూడా బెగ్గర్ టైప్లో అయితే అడుక్కోవడం జరిగింది. ఆయన పైన ట్రోల్ చేశారు, ఇలా అడుక్కోవడం ఏంటని, ఇది ఒక కొత్త క్షేమ అనుకొని. తర్వాత పూల చొక్కకు ఒక చిన్న నిర్మాత అయితే నీ అంతు చూస్తా, నువ్వు ఎలా వీడియోలు చేస్తావు, మూవీ రివ్యూస్ చేస్తావు చూస్తాను అనుకుని, నీ అంత చూసినంత వరకు వదలనుకుని అతను కేసు వేయడం జరిగింది. ఆయన పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి ఇప్పుడు సినిమాలకైతే భయపడి తులంతా టమోటా, 1 టమోటా, 2 టమోటా అనుకుని ఇచ్చేవాడు. ఇప్పుడైతే కొంచెం పాజిటివ్ ఇస్తున్నాడు, అంతే భయపడ్డాడు. ఇక మిగిలింది ఎవరెవరంటే రావణ్ అయితే చాలా తెలివైనడు. రావణ్ ఎప్పుడు చూడండి డైరెక్ట్గా హీరోని కానీ, సినిమాని కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ రివ్యూ కానీ ఇవ్వలేదు. డైరెక్టర్ హీరో కానీ ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పలేదు. హీరోని పొగుడుతాడు. ఆ హీరో అభిమానులు అయితే వాళ్ళందరికైతే గూస్ బంప్స్ వచ్చినట్లు వాళ్ళని పొగిడేస్తాడు, సబ్స్క్రైబర్లు కొట్టించుకుంటాడు. లేకపోతే 7 లక్షల సబ్స్క్రైబర్ల రావణక. అందుకే నాకు తెలిసి వీళ్ళందరి పోయిన రావణ్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. మీరు చూసుకోండి, ఇలా ఏ సొలు న్యూస్ అయినా చెప్తాడు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరినీ ఉద్దేశించి మీరు మారండ్రా బాబు, లేకపోతే మీవి చిన్న బ్రతుకులు, మూవీ నిర్మాతలు అలా 1000 కోట్లు, హీరోలు 100 కోట్లు రెమ్యూరేషను, అంత డబ్బులున్న వ్యక్తులు మీ పైన కేసులు పెట్టడం, వాళ్ళకి మీ పైన చాలా ఇబ్బందులకు గురి చేయడం వాళ్ళకి పెద్ద సమస్య కాదు. మీరు మారండి. మీరు ఎలా చేయాలంటే ఏజ్డ్ లాంటి వ్యక్తిని మీరు ఇన్స్పిరేషన్ చేసుకోండి. ఆయన కాషాయ రంగు వేసి 4 బత్తాయి వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు, నెలకు 20 లక్షలాగా. మీరు అలా సంపాదించండి రా బాబు. ఎందుకు ఈ కోర్టులు అంట, ఈ పోలీస్ స్టేషన్లు అంట అనుకొని ఏజ్డుకి కౌంటర్ వేసినట్లయితే ఈయన మాట్లాడడం జరిగింది. మీరు కేసులు అంటున్నాడు, కానీ నాన్ వేషన్ వీళ్ళకి కేసులు అంటున్నాడు, కానీ ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో ఆయనకి అర్థం కావటం లేదు. ఈ మధ్యకాలంలో ఎంతో సంచలనంగా ఎంతో వైరలైన సీతమ్మ గారిని కానీ, ద్రౌపది గారిని కానీ ఎలా అవమానం పిలిచాడు. ఆ తర్వాత హిందూ సంఘాలు కానీ, నెక్స్ట్ అనేక మంది మనోభావాలు దెబ్బతీసి పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఇప్పటికే దాదాపుగా 50 నుంచి 70 మధ్యలో అయితే కేసులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఇండియాకి వచ్చినా సరే ఆయనకి వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఆయన ఇండియాకి రాడు. సో ఇది మూవీ రివ్యూలు ఇచ్చే వారి కథ. నాకు తెలిసి వాళ్ళు 20 నిమిషాలు 30 నిమిషాలు ఎంత సొల్లు చెప్పినా అయినా సరే వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. ఈ రోజుల్లోట గూగుల్, జెమినీ, ఏఐ, చాట్ జీపీటీ ఇలాగంతే అలా న్యూస్ వచ్చేస్తాయి. అవన్నీ న్యూస్ వదిలేసి వీళ్ళు చెప్పిన సొల్లు మాత్రం 20-30 నిమిషాలు ఎలా వింటున్నారో, ఎలా చూస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్గా ఉంటాయి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాటర్ షార్ట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది.